ఏ సంవత్సరం జరిగింది? డేట్ ఏంటి? నేను ముందే చెప్పాను కదా ఈ క్వశ్చన్ డెఫినెట్ గా ఎగ్జామ్ లో వస్తుందని. చదవలేదా? ఒక్క నెంబర్ గుర్తుపెట్టగలవా? నీ తల మీద పెట్రోల్ పోసి తగలబెట్టినా నీకు హిస్టరీ రాదు. నీ తలపై ఏం పోస్ట్ తగలబెడితే బుద్ధి వస్తుంది? హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా, ఎందుకు జరిగిందనేదా? స్టూడెంట్ ఒక తేదీ కంఠస్థం చేసి చెప్పేస్తే తెలిసిపోతుందా? మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాడికి? మీరు హిస్టరీ టీచరే కదా. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు, డేట్ మీకు తెలుసు, కానీ ఎందుకు విడిపోయింది, ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం. చెప్పండి మేడం, చెప్పండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పి మీ కంఠస్థం అయి ఉండాలిగా. చెప్పండి ఎందుకు జరిగింది, చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది. సరే అండి, హిస్టరీ వద్దండి. 70 నుండి 8 ఎంతో చెప్పండి. చదువుంటారుగా, 70 నుండి 8 కంఠస్థం చేస్తుంటారుగా. చెప్పండి వీళ్ళకి 78 ఎంత? అవన్నీ చెప్పడానికి నేను మ్యాథ్స్ టీచర్ కాదు, సోషల్ టీచర్. మీకు ఒక సబ్జెక్టే తెలుసు, పిల్లలు మాత్రం కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ అంటూ అన్ని సబ్జెక్టులు తెలుసుకోవాలి. చదువుకున్నారు కదా, టీచర్ కదా. 70 నుండి 8 ఎంతో చెప్పండి. మీరెవరండి నన్ను ప్రశ్నలు అడగడానికి? నేనెవరా? మీరు పనికి రావడానికి తీసి పారేశారే వాడిని, కన్న తండ్రిని. నేను కష్టపడి సంపాదించేటప్పుడే మీకు జీతాలు. నేను నిన్నే కాదు నీ చైర్మన్ కూడా అడుగుతాను. 70 నుండి 8 ఎంతో చెప్పండి. బెంచ్ మీద నిలబడండి.